హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డులు ఉన్న వారికి ఇప్పటికే మనకు 3 నెలల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు ఈ విధంగా సన్నబియ్యం తీసుకోవడానికి ఎక్కడ చూసినా కూడా రేషన్ దుకాణాల వద్ద బారులు తీరడం అయితే జరిగిందనమాట. అంటే రేషన్ అనేది ఇక్కడ వదంతులు అనమాట. రేషన్ అనేది ఈ కొన్ని రోజులు ఇస్తారు, మళ్ళీ ఇవ్వరు రేషన్ అని చెప్పేసి అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఆ పత్రికల్లో అక్కడ ఇక్కడ కూడా. మనకేంటంటే ఎక్కడ చూసినా కూడా ఆ రేషన్ దుకాణాల మీద మేము 2 రోజుల ముందు వచ్చాము, నిన్న వచ్చాము, ఈరోజు వచ్చాము, మళ్ళీ ఇంకా మేము టిఫిన్ తెచ్చుకున్నాము, భోజనం తెచ్చుకున్నాము, ఇక్కడే ఉన్నామని చెప్పి కూడా ఎదురు చూస్తున్నాం ఈ సన్నబియ్యం కోసం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మరి ఎప్పటి వరకు ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ చేస్తారనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. అలాగే కొత్త రేషన్ కార్డుకు ఇంకా అప్లై చేసుకోవడానికి త్వరలోనే డేట్ అనేది ముగుస్తుందని, మరి గతంలో చివరి తేదీ అనేది లేదు, ఇప్పుడు డేట్ కూడా ముగిసే అవకాశం ఉంది. అంటే డేట్ కూడా ప్రకటించబోతున్నారు ముగింపు తేదీని. ఎందుకంటే ఇప్పటికే కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చేసాయి అనమాట రేషన్ కార్డులకు సంబంధించి. ఇందులో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు మనకు చెక్ చేస్తూ వెరిఫై చేస్తూ వారికి కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేస్తూ ఉంది. మరి ఇదే నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఏ విధంగా మనకి రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుంది, ఏం చేయాలి, ఏంటి, మనకి ఇప్పటికే సన్న బియ్యాన్ని ఎప్పటి వరకు ఇస్తారు, మనం ఎప్పటి వరకు తీసుకోవచ్చు, మరి కొత్త రేషన్ కార్డులకు ఏమైనా ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. ఈ విధంగా ఉన్న గుర్తుపైన అట్లా టచ్ చేస్తే చాలు మీరు వీడియో లైక్ అవుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింకు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి. మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా కానీ ఏ సమాచారం వచ్చినా కూడా మీకు నేను మన ఛానల్ ద్వారా, మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కొట్టడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు నేను మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఇలా చేయండి. ఇక వివరాలు కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది. మరి సన్నబియ్యంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల సర్వర్ సమస్య ఉంటే, కొన్ని చోట్ల ఈరోజు వచ్చిన వారు వాళ్ళు మళ్ళీ రేపు వస్తున్నారు, రేపు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎల్లుండి కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం వల్ల. అలాగే ఎక్కువగా మనకు రేషన్ దుకాణాలకు వచ్చేయడం వల్ల రేషన్ కార్డుదారులంతా కూడా ఏంటంటే అంటే రేషన్ మళ్ళీ కూడా ఇస్తారో ఇయ్యరో, ఉంటాయో ఉన్నవో, మరి అయిపోతాయేమో రేషన్ బియ్యం అని చెప్పి చాలామంది రేషన్ దుకాణాల వద్దకు వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. మరి ఇక్కడ కొన్ని అంటే ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క కార్డుదారుడు కూడా 3 సార్లు వేలు పెట్టాల్సి వస్తుంది. అంటే నెలకొకసారి చొప్పున వేలు పెట్టాల్సి వస్తుంది. ఇక ఈ విధంగా లేకపోతే కనుక ఒకేసారి వేలు పెట్టి 3 నెలల రేషన్ కూడా ఇచ్చేటట్టయితే కనుక చాలా ఇబ్బంది ఉండదన్నమాట రాష్ట్ర ప్రజలకు కూడా. మరి ప్రభుత్వం దీంట్లో ఏమైనా మార్పులు చేస్తారని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే ఈ 3 నెలలకు సంబంధించి ఈ యొక్క పౌర సరఫరాల శాఖ ఈ పాస్ మిషన్లో సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేసింది. కానీ ఇక్కడ ఏంటంటే 1 నెల రేషన్ తీసుకోవడానికే కొంచెం సమయం పడుతుంది. ఒక 10 నిమిషాలు, మనకు 2-3 నిమిషాలు ఈజీగా పడుతుంది. ఒకవేళ వేలు ముద్దలు రాని వారికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరికి ఈ వేలు పెట్టి రేషన్ బియ్యం తీసుకోవడానికి 3 నెలల రేషన్ బియ్యానికి.
అంటే జూలైకి జూన్ నెలకు పెట్టాలి 1000, అలాగే జూలైకి పెట్టాలి, ఆగస్టుకి పెట్టాలి. ఇట్లా 3 నెలలు ఈ యొక్క 1000 పెట్టడంలో మనకు ఎక్కువగా టైం అయిపోతుంది. అక్కడ సర్వర్ అనేది కొన్ని చోట్ల ఇష్యూ వచ్చేస్తుంది. కొన్ని చోట్ల ఈ 1000 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరికి కూడా ఈ రేషన్ కంప్లీట్ చేయడానికి. ఇట్లా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు రేషన్ బియ్యం తీసుకోవడానికి. మరి ఎక్కడ చూసినా కూడా రేషన్ దుకాణాల వద్ద జనాలు గుమిగూడి ఉన్నారనమాట, ప్రజలంతా కూడా. మరి కొంతమంది ఇప్పటికి కూడా చెప్తున్నాం, మన పత్రికల్లో కూడా చూసాం, మేము నిన్న వచ్చాము, మళ్ళీ ఈ రోజు వచ్చాము, మరి రేపు కూడా రావాల్సి వస్తుందేమో, అయితే లేదు ఇక్కడ అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. మరి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా 3 నెలలకు 3 సార్లు 1000 పెట్టకుండా ఒకేసారి 1000 పెట్టి రేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. మరి దీనిపైన ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా నిర్ణయం వెల్లడిస్తారనేది కూడా మనం చూడాలి. ఇక ఈ 3 నెలల సన్నబియ్యంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అవకాశం కల్పించింది. వారు కూడా రేషన్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. రేషన్ కార్డు వచ్చిందా లేదా చెక్ చేసుకుని ఈ రేషన్ కార్డు నెంబర్ ఉంటే చాలు, మీరు అక్కడ ఈ పాస్ మిషన్లో రేషన్ కార్డు నెంబర్తో మీరు యొక్క రేషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇక్కడ ఎప్పటి వరకు ఇస్తారు రేషన్ అనేది చాలామందికి డౌట్. ఏంటంటే ఈ 2 రోజులు ఇస్తారంట, మళ్ళీ ఎవరంట రేషన్ అని చెప్పి చాలామంది ఇబ్బంది పడిపోయి రేషన్ దుకాణానికి వెళ్తున్నారు. అట్లా ఏం లేదండి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ జూన్ నెల 1వ తారీఖు నుంచి ఈ జూన్ నెల 30వ తారీఖు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రేషన్ దుకాణాలలో కూడా ఈ 30 రోజుల పాటు కూడా మీకు రేషన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. 3 నెలలకు సంబంధించిన రేషన్ కాబట్టి మనకు ఇంత సమయాన్ని అయితే ప్రభుత్వం కేటాయించింది. 30 రోజుల పాటు కూడా మీకు రేషన్ను కంటిన్యూగా మేము అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు రేషన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఎవరు కూడా పరిగెత్తొద్దండి రేషన్ దుకాణాలకి, ఇబ్బంది లేదు. మనకు ఇంకా టైం ఉంది, 20 రోజుల సమయం ఉంది, ఇంకా మనం వెళ్ళి నిదానంగా రేషన్ అనేది తెచ్చుకోవచ్చు. మరి ఈ సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేస్తారని చెప్తూ ఉన్నారు. ఒకసారి 1000 పెడితే చాలు, 3 నెలల రేషన్ బియ్యం వచ్చే విధంగా కూడా చేస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. మరి ఈ విధంగా రేషన్ బియ్యం అయితే తీసుకోండి, సన్న బియ్యం 3 నెలల పాటు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ కనుక మీరు తీసుకోకపోతే మీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఒకేసారి ఇస్తున్నారు. మామూలుగా అయితే 3 నెలల రేషన్ తీసుకోకపోతే ఇబ్బంది లేదు. ఇప్పుడు 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నారు. కాబట్టి ఈ 3 నెలల రేషన్ కనుక మీరు తీసుకోకపోతే మీ రేషన్ కార్డు ఎగిరిపోతుంది, రేషన్ కార్డు రద్దు అయిపోతుంది. గుర్తుపెట్టుకొని వెంటనే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి. 3 నెలల రేషను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సన్న బియ్యం ఇస్తుంది ప్రభుత్వం, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సన్న బియ్యము ఇస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ యొక్క సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు 3 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. మరి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ 3 నెలల సన్న బియ్యాన్ని అయితే తీసుకోండి. మరి కొత్త రేషన్ కార్డుల విషయానికి వచ్చేస్తే కొత్త రేషన్ కార్డులకు గడువు లేదని, అంటే చివరి తేదీ ఏం లేదు, నిరంతరంగా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. కానీ ఇప్పటికే కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చేసాయి. మరి 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి త్వరలోనే చివరి తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కానీ మీరు అశ్రద్ధ చేయకుండా ఈ కొత్త రేషన్ కార్డు విషయంలో వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి, అంటే ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే కనుక మీకు అనేక పథకాలు అయితే రావడం జరుగుతుంది. మనకు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏదో ఒక మనకు పథకాలు మీకు అమలవుతాయన్నమాట రేషన్ కార్డు ఉంటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారికి 2 లక్షల రేషన్ కార్డులు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ నెలలోనే పంపిణీ చేస్తామంటున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటిస్తూ ఉందన్నమాట. ఇప్పటికే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. అప్లై చేసుకున్నారు, కొంతమందికి రిజెక్ట్ అయ్యాయి, మరి కొంతమందికి ఓకే అయ్యాయి. మరి ఓకే అయిన వాళ్ళంతా కూడా రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ కూడా కొంతమంది 1, 2, 3 సార్లు ఇలా దరఖాస్తు చేసుకోవడం వల్ల రిజెక్ట్ అయ్యే కార్డులు అనేటివి మళ్ళీ కూడా వారు తిరిగి అప్లై చేసుకుంటూ ఉన్నారు. మరి ఇట్లా అనేక రకాలుగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి సన్న బియ్యంది కీలక పాత్ర అండి. 3 నెలల రేషన్ కనుక తీసుకోకపోతే మీకు వచ్చే నెలలో, అంటే ఆగస్టు నుంచి మళ్ళీ రేషన్ మొదలవుతుంది. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నుంచి అప్పుడు మళ్ళీ కూడా మీ రేషన్ కార్డే రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యంతో పాటు తీసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి. దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ సభల్లో అప్లై చేసుకున్నటువంటి 2 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం వెంటనే కూడా పంపిణీ చేయడానికి చర్యలు అయితే చేపట్టింది. ఈ విధంగా రేషన్ కార్డులకు మరొక 2 అప్డేట్స్ని తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మీరు రెడీగా ఉండండి. మీరు వెంటనే కూడా ఇవన్నీ మనం వీడియోలో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం
వీటి ద్వారా మీకు మేలు అయితే చేస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండి మీరు రేషన్ కార్డులను అయితే తీసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అనేక పథకాలు మీకోసం వస్తాయి రేషన్ కార్డు ఉంటే. మరి ఇదే అప్డేట్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.